నమస్తే అండి, నేను మీ స్వప్నికాని. మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామాలో జరిగిన పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతీయుల్ని శుభం ఎరుగని 27 మందిని ఓన్లీ పురుషుల్నే పొట్టలో పెట్టుకున్నారు. అందులో కొంతమంది మన వైజాగ్ చెందిన ఒక ఆయన, నెల్లూరుకి చెందిన ఒక ఆయన, మన హైదరాబాద్కి, అలాగే కర్ణాటక, కన్నడ చాలామంది, అంటే 27 మందిని చంపారు. చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళైతే ఏడుపులు, ఆడవాళ్ళని చంపం మేము అనేసి శబదాలు చేశారంట. చిచ్చి, ఆడవాళ్ళను మేమేం చెయ్యము అని. మగవాళ్ళనే చంపారు. నన్ను కూడా చంపేయండి, నా భర్తని ఎందుకు చంపారు అనేసి చాలామంది రోధించారంట. 6 రోజులు అవుతుంది పెళ్ళయ్యి, భర్తను చంపేశారు. ఆ భర్త తల దగ్గరే కూర్చొని బోరున ఏడుస్తుంది ఆమె. చాలా బాధ అనిపించింది నాకైతే. అదేవిధంగా చిన్నపిల్లలు బోరుని ఏడుస్తూ ఉంటే అక్కడ చాలామంది ఏం చేయాలో తెలియక తలొక దిక్కును వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది ఎవరైతే టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే కాల్పులు జరుపుతున్నారో వాళ్ళని చూశారంట. ఆ చూసిన వీళ్ళు సమాచారం అందించి ఆ స్కెచ్లో ఎవరైతే చంపారో వాళ్ళని ముఖ కవలికలు ఎలా ఉంటాయి అని స్కెచ్ రూపంలో వాళ్ళు తీసుకున్నారంట. అవి రిలీజ్ చేశాడు గవర్నమెంట్. ఆ ఫోటోలు వాళ్ళని ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ, గవర్నమెంట్ రెండూ కూడా కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. నేనైతే సోషల్ మీడియాలో చాలామంది చూశాను, డ్రోన్ కెమెరాలతో టెర్రరిస్టులు కొండపైన ఉన్నారు అని ఒక వీడియో రిలీజ్ చేశారు. అది నిజమో అబద్ధమో తెలియదు. కానీ మన ఇండియా మీద, మన భారతీయుల మీద, ఓన్లీ హిందూ దేవుని నమ్మిన వాళ్ళ మీదని ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు? ముస్లిం అయితే వదిలేశారంట. ముస్లిమా నువ్వు, ఖురాన్ చదవడం వచ్చా అని ప్రశ్నించేవారంట. భయంకి నేను హిందూ అని చెప్తే చంపేస్తారేమో అని నేను ముస్లిం అండి అని అంటే, అయితే ముస్లిం అయితే నువ్వు చెప్పు, కొన్ని ఏవి ఉంటాయంటే అవి చెప్పమన్నారంట. అయినా వాళ్ళు వదలలేదు. రావు కదా మనకి. ఎంత దారుణానికి ఉడికట్టారు అని అంటే, పాకిస్తాన్ ప్రతి ఒక్క ఎదవని వదలకండి, ముగ్గురిని తుచ్చి చంపాలి. మన గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా? వాళ్ళకి సింధు నది నీళ్ళు వెళ్తాయంట, అవి బంద్ చేసింది. 48 గంటల లోపట ఎవరైతే పాకిస్తాన్ మగవాళ్ళు ఉంటారో, యువకులు మగవాళ్ళు అందరినీ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పింది. ఇండియాలో ఒక్కడు కూడా ఉండకూడదు. 48 గంటలు. ఉద్యోగాలు ఏం లేవు, కథం.